మీరు ఎయిర్ డ్రాప్ చేయాలంటే మీకు ఖచ్చితంగా కివీ బ్రౌజర్ అనేది ఉండాలి తప్పకుండా. మీరు ప్లే స్టోర్‌లోంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు కివీ బ్రౌజర్‌ని. అయితే నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో జాయిన్ డీస్పీడ్ టెస్ట్ నెట్ అని ఉన్న దాని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే అలా బ్రౌజర్‌లో తీసుకెళ్తుంది. అయితే పైన 3 డాట్స్ షేర్ బటన్ ఉంది కదా రైట్ సైడ్, అది క్లిక్ చేయగానే అలాగ క్రోమ్ కింద కనబడుతుంది కదా ఇక్కడ ఆప్షన్‌లో, అది ఓపెన్ చేయండి. ఆ క్రోమ్ అనే ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా లింక్ అనేది ఓపెన్ అయింది కదా, అయితే పైన ఆ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని కివీ బ్రౌజర్లో పేస్ట్ చేయాలి మీరు. ఇక అలాగా కాపీ చేసుకుని ఆ కాపీ బటన్ బ్రౌజర్లో పేస్ట్ అయితే చేయాలి. బ్యాక్ వచ్చి మళ్ళీ మీ కివీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. అక్కడ పేస్ట్ చేసుకోండి లింక్. మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది ఏదో ఒకటి పెట్టుకోండి మీకు గుర్తుండే. తర్వాత ఇక్కడ క్యాప్చా సాల్వ్ చేయడం చెప్తున్నాను. జస్ట్ అక్కడ పక్కన స్టార్ ఉంది కదా, స్టార్ని అంటే డిఫరెంట్గా వస్తూ ఉంటాయి క్యాప్చాస్. ఈ టైప్ ఆఫ్ క్యాప్చా అలాగా క్లియర్ చేయాలంటే ఆ పైన 3 స్క్వేర్స్ పెంటాగాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ స్టార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెరిఫై కొట్టడమే. ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ రిలేటబుల్ పెట్టాలి. పైన మీరు ఏ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేశారో ఇందాక, ఆ ఈమెయిల్ ఐడికి అయితే ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది వెళ్తుంది చెప్తాను. ఫస్ట్ వెళ్ళి ఆ ఈమెయిల్ ఓపెన్ చేయండి. అక్కడ ప్రొవైడ్ చేసిన దానికి లింక్ అయితే ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ డీస్పీడ్ అని లింక్ ఉంది కదా, అక్కడ వెరిఫై అవర్ ఈమెయిల్ కొట్టండి. వెరిఫై అవర్ ఈమెయిల్ అడ్రస్ కొట్టండి. అక్కడ మీకు సక్సెస్ఫుల్గా మీ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయింది. పాస్వర్డ్ ఎంటర్ చేయమని, కానీ ఇక్కడ ఎంటర్ చేయకూడదు. మీరు బ్యాక్ టు మళ్ళీ ఇందాక కివీ బ్రౌజర్లో ఏదైతే లింక్ ఓపెన్ చేశారో ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీది వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు లాగిన్ చేయడం కోసం చెప్తున్నాను. ఇక్కడ క్యాప్చాలా క్లియర్ చేయాలో, ఆ ఇమేజ్కి రిలేటబుల్ అంటే మ్యాచ్ అయ్యే ఇమేజెస్ని సెలెక్ట్ చేయాలి. ఇక ఫ్రిడ్జ్ వాటికి అలాగ మ్యాచ్ అవుతుంది కాబట్టి అలా సెలెక్ట్ చేసిన తర్వాత లాగిన్ అయిపోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లింక్ని కాపీ చేసుకుని మళ్ళీ మనకి కివీ బ్రౌజర్లో అయితే పేస్ట్ చేయండి. కివీ బ్రౌజర్ ఇప్పుడు ఇక్కడ మన కివీ బ్రౌజర్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ అయితే ఇంకా మీరు యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు హ్యూమన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎలా క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా మీకు కనుక అర్థం కాకపోతే కింద ఇక్కడ రిలోడ్ ఉంది కదా, ఆ రిలోడ్ క్లిక్ చేయండి. మీకు వేరే క్యాప్చా వస్తుంది. ఇప్పుడు పైన అక్కడ బాల్స్కి మ్యాచ్ అయ్యి ఇమేజెస్ని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. అంటే వాడు ఇచ్చిన ఇమేజ్కి రిలేటెడ్గా ఉన్న పిక్చర్స్నే క్లిక్ చేయాలి మనం. బాల్ ఇచ్చాడు కాబట్టి బాల్ రిలేటెడ్ క్లిక్ చేస్తున్నాం. తర్వాత వెరిఫై కొట్టండి. ఇక్కడ ఏమేమి వెరిఫై అయిపోయిందో లాగిన్ అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు మెయిన్ టాస్క్ ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇన్స్టాల్ డీస్పైడ్ వ్యాలిడేటర్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ టు క్రోమ్ కొట్టండి. ఓకే కొట్టండి. బ్యాక్ వచ్చేయండి. వెబ్సైట్ బ్యాక్ వచ్చి డాష్బోర్డ్లోకి వెళ్ళండి. డాష్బోర్డ్ రీలోడ్ చేయండి పేజ్ని. మీకు ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ ఇది చూపిస్తేనే మీకు నోడ్ అనేది కనెక్ట్ అయి ఉందని అర్థం, లేదంటే లేదని. మీరు యాప్స్ క్లియర్ చేసినప్పుడు కానీ ర్యామ్ క్లియర్ చేసినప్పుడు కానీ ఇది డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చెక్ చేయండి కనెక్ట్ అయి ఉందో లేదో అని. అంటే దట్స్ ఆల్. మీరు ఎలా నోడ్ కనెక్ట్ చేయండి, పాయింట్స్ అనేవి అన్ చేయండి. జస్ట్ అలా కనెక్ట్ చేసి వదిలేయండి. ఇక్కడ ఉన్న టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఈ టాస్క్ కూడా క్లియర్ చేయండి. ఏమైతే సోషల్ టాస్క్స్ ఉన్నాయో
డిస్కార్డ్ అనేది యాప్, డిస్కార్డ్ మీరు క్రియేట్ చేసుకోండి అకౌంట్ అనేది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ కివీ బ్రౌజర్లోనే లాగిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఎక్స్ అకౌంట్ ప్లస్ అన్నీ ఇందులో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఆ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు యాడ్ అవుతాయి. ఇలాగా టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేసేయండి. ఇంకా కొత్త టాస్క్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి. రోజు చెక్ చేయండి, టాస్క్ అనేవి కంప్లీట్ చేయండి, కనెక్ట్ చేయండి, వదిలేయండి అంతే. ఇలా నోట్ కనెక్ట్ చేయండి, మీకు పాయింట్స్ అర్న్ అవుతాయి. ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఇలాగ రోజు డైలీ మిస్ అవ్వకుండా రోజు కనెక్ట్ చేసి ఉంచితే మీకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో డైలీ ఇలా కివీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కనెక్ట్ కొట్టి వదిలేండి అంతే. ఇలాంటి ప్రాజెక్ట్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.